టెక్నీషియన్స్‌కి స్పెసిఫిక్‌గా లిరిక్ రైటర్స్‌కి రెమ్యునరేషన్స్ అనేవి అంటే ఒక గుర్తింపొచ్చిన తర్వాత ఉండే రెమ్యునరేషన్స్ వేరు. గుర్తింపుకు ముందు అవును. ఇచ్చే చిన్నపాటి రెమ్యునరేషన్స్ అనేవి వేరు. సో, దీన్ని ఎలాగా అంటే అంటే మీకు పెళ్లయింది. ఆల్రెడీ మీ మీద ఫ్యామిలీ. డిపెండెంట్ ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా. సో, దాన్నెలా మేనేజ్ చేయగలిగారు? అండ్ మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? మొదటి రెమ్యునరేషన్ 5,000 సార్. అలా ఇలాకి. హ్మ్. అప్పుడు రెమ్యునరేషన్ అనేది ఏముందిలే డబ్బులు వద్దులే కాదు గానీ, డబ్బులు ప్రయారిటీ అనిపియకపోయేది సార్ అప్పట్లో. హ్మ్. సింగిల్‌గా 5,000 అనేది చాలా ఎక్కువ మంత్‌కి అప్పుడు. ఒక 12 ఏళ్ల క్రితం. కానీ థింగ్స్ ఒకలాగా ఉండవు కదా సార్. ఎదుగుతున్నాం, ఖర్చులు పెరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ బాధ్యత పెరుగుతుంది. ఇంట్లో మనం చూసుకోవాల్సిన విషయాలుంటాయి. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఓకే. నువ్వు బతకడం అంటే నువ్వొక్కడివి కాదు. నీతో పాటు నీ ఫ్యామిలీ ఉంటది. రేపు పొద్దున్న మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చాలా క్రిటికల్ అయిపోతుంది సిచ్యువేషను. అయితే కొంచెం వెల్ ఆర్గనైజ్డ్ సార్ నా లైఫ్ అంతా. హ్మ్. లైక్ ఒక స్థాయి అవగాహన వచ్చిన తర్వాత దుబారా ఖర్చులు గానీ, కొంచెం ఆర్గనైజ్ అంటే ఎంత పెట్టాలి? ఏం పెట్టకూడదు? ఈ 2 ఒక క్లారిటీ ఉన్న ఇది సార్ జర్నీ. హ్మ్. తక్కువ వచ్చినా కూడా మేనేజ్ చేయాలి. ఎక్కువ వస్తే కొంత దాచిపెట్టుకోవాలి. అందరి ఫండానే. కాకపోతే ఇంకొంచెం క్షుణ్ణంగా దాని గురించి ఇంకాస్త జాగ్రత్తగా. జాగ్రత్త పడ్డాం. అలా అంత జాగ్రత్త పడ్డా కూడా ఒక 2 సందర్భాల్లో మనకు స్లిప్ ఇచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ జీరోకొచ్చి మళ్ళీ మొదలుపెట్టి అయి జరగకపోతే ఆశ్చర్యపడాలి. మీరు జరిగితే గదా! ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఇండస్ట్రీలో. అందరికీ ఎదురయ్యేది. అవును. బట్ నాకు వెరీ ఎర్లీ స్టేజ్‌లో ఎదురైంది సార్. అప్పుడు డిసైడ్ అయిపోయాను. సో, మనీతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. డబ్బు సంపాదించడం కాదు, ఉన్నదాన్ని కాపాడడం చాలా ముఖ్యం. డబ్బు అందరం సంపాదిస్తాం సార్. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాచిపెట్టాలి అనేది అక్కడ ఫార్ములా. సో, అలా ఎంతలో ఉన్నామో అంతలోనే ఉన్నాం. 5,000 నుండి మొదలైంది. ఈ రోజున ఒక ₹1,00,000 దాకా వచ్చాను సార్. ఇప్పుడు ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయి సార్. ఐ మస్ట్ సే. 'కోట్' లాంటి పాట రాసిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయింది నాకు. దే ఆర్ ఆఫరింగ్ మీ గుడ్ రెమ్యునరేషన్. హ్మ్. ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ.